చెప్పరా ఓరిడి అమ్మ దీనికి ఎడతాడు ట్రేడ్ ఓకే నువ్వే కొట్టావు నువ్వు కొట్టావు ఈ క్లిప్లో ఉన్న రిలేటబిలిటీ మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియోని మొత్తం ఫుల్గా చూడండి. ముందుగా మీ అందరికి ఒక చిన్న విన్నపం, ఈ వీడియోలో ఎక్కడైనా కానీ పాకిస్తాన్ అని పొరపాటున పలికితే నన్ను దయచేసి క్షమించండి. మీ అందరికి ఒక బ్యాడ్ అండ్ సాడ్ న్యూస్. పాకిస్తాన్ చేతిలో ఇండియా ఓడిపోయింది. పాకిస్తాన్ మిసైల్స్ మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని నాశనం చేశాయి. మరి కొన్ని గంటల్లో ఇండియా పాకిస్తాన్కి సరెండర్ అయిపోతుంది. ఇది ఎప్పుడు జరిగింది అని షాక్ అవుతారా? అది ఫేక్. ఎస్ జరిగింది, బట్ మన దగ్గర కాదు, పాకిస్తాన్ క్రియేట్ చేస్తున్న సోషల్ మీడియా పోస్టులలో. ఎస్ పాకిస్తాన్ తన మిసైల్స్తో అటాక్ చేస్తే అవి మన ఇండియాలో పేలినట్టు, మన వాళ్ళు వేలల్లో చనిపోయినట్లు వందల ఫేక్ న్యూస్లని వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారనమాట. ఇదంతా రీసెర్చ్ చేస్తుంటే నాకు ఏమనిపించిందంటే, అమాయకమైన ఇండియన్ సివిలియన్స్పై దాడి చేసి పాకిస్తాన్ కాస్త లపాకిస్తాన్ అయింది. ఇప్పుడు ఫేక్ న్యూస్లని పాకిస్తాన్ గవర్నమెంటే క్రియేట్ చేసి ఫేక్ ఇస్తాన్ అంటే ఫేక్ ఇస్తాన్ అవుతుందన్నమాట. ఇక్కడ ఫేక్ న్యూస్లని స్ప్రెడ్ చేస్తుంది ఎవరో పనికి మాలిన చిల్లరగాళ్ళు అనుకుంటారేమో, అస్సలు కాదు. ఆ చిల్లరగాళ్ళ దగ్గరే చిల్లర దొబ్బేసే లపాకి గవర్నమెంటే ఈ ఫేక్ న్యూస్లకి కర్త కర్మక్రియ అన్నీ కూడా. బార్డర్స్ అంటూ లేని సోషల్ మీడియాలో ఈ ఫేక్ ఇస్తాన్ ఫేక్ న్యూస్లు క్రియేట్ చేసి వాటిని ఎంతలా స్ప్రెడ్ చేస్తుందో మీకు ఒక వీడియో శాంపిల్గా చూపిస్తాను. రోజు ఎన్ని ఫేక్ న్యూస్లు సర్క్యులేట్ అవుతున్నాయి అని ఒక అంచనాకి రావడం కోసం ఇప్పుడు నేను చూపించబోయే క్లిప్ చూడండి. తర్వాత వీటిలో ఉన్న నిజాలు ఏంటి అనేది క్లారిటీ ఇస్తాను. చూశారు కదా ఎన్ని ఫేక్ న్యూస్లు ప్రచారంలో ఉన్నాయో. మీరు అనొచ్చు ఈ ఫేక్ న్యూస్లని మేమెందుకు నమ్ముతామని. ఇదే ఫేక్ న్యూస్లు నేషనల్ న్యూస్ ఛానల్స్లో వస్తే, నేషనల్ న్యూస్ పేపర్స్లో వస్తే ఏంటి నిజంగా వస్తాయా అనే క్వశ్చనే మీకు అక్కర్లేదు. ఎందుకంటే ప్రజెంట్ అలాంటి ఫేక్ న్యూస్లని నమ్మి మన నేషనల్ న్యూస్ ఛానల్స్ కూడా విపరీతంగా ప్రజల్ని భయపెట్టేసాయి, ప్రజల్ని మిస్లీడ్ చేసాయి. మీరు ఇప్పటి వరకు నమ్మిన న్యూస్లలో తెలుసుకున్న ఇన్ఫర్మేషన్లో కూడా చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఫేక్ న్యూస్లని బిలీవ్ చేసి దాన్ని 10 మందికి షేర్ చేయొచ్చు. అది చివరికి దేశ భద్రతకి ముప్పు తెచ్చే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆ ఫేక్ న్యూస్లకి అంత పవర్ ఉందా అని మీలో ఎవరైనా అనుకుని వీడియోని క్లోజ్ చేసేవాళ్ళు నేను అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పండి. 10 రూపీస్ కాయిన్ చెల్లుతుంది అని ఆర్బీఐ ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇప్పటికీ కూడా 10 రూపీస్ కాయిన్ని చాలా చోట్ల తీసుకోవడం లేదంటే దానికి కారణం ఆల్మోస్ట్ 15 సంవత్సరాల క్రితం సర్క్యులేట్ అయిన ఒక ఫేక్ న్యూస్ కదా. ఈ ఫేక్ న్యూసే నిజమని ఎప్పటికీ కోట్ల మంది జనం నమ్మట్లేదో చెప్పండి. మరి అలాంటి ఫేక్ న్యూస్లు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా సర్క్యులేట్ అవుతున్నప్పుడు వాటిలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉందా లేదా? సో అందుకే ఈరోజు వీడియోలో ఎప్పటి వరకు పాకిస్తాన్ స్ప్రెడ్ చేసిన ఫేక్ న్యూస్లు ఏంటి, ప్రజల్ని భయపెట్టి మిస్గైడ్ చేసేలా చేసిన మిస్ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ ఫేక్ ఇన్ఫర్మేషన్ బద్దలు కొట్టే నిజాలేంటి అనేది తెలుసుకుందాం. ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడానికి ఈ లపాకిస్తాన్ సోషల్ మీడియాని, న్యూస్ ఛానల్స్ని, ప్రింట్ మీడియాని, చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా వాడుకుంది. ఏఐని వాడుకొని ఎంత నీచమైన పని చేస్తుందో మీకు ముందు తెలుస్తుంది. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన ఇండియా ఆపరేషన్ సింధూర్ని కంప్లీట్ చేసిన తర్వాత ఈ లపాకీ గాళ్ళు స్టార్ట్ చేసిన ఫేక్ న్యూస్ క్యాంపెయిన్లో మొట్టమొదటి ఫేక్ న్యూస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇండియా ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ఈ లపాకిస్తాన్ ఇండియన్ జెట్స్పై అటాక్ చేసి 5 ఇండియన్ జెట్స్ని కష్టపడి నేలమట్టం చేసిందంట. లపాకిస్తాన్ కష్టపడింది నిజమే, కానీ అది మన ఇండియన్ జెట్స్ని నేలమట్టం చేయడానికి కాదు, అలా నేలమట్టం చేసాం అనే ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి అందరినీ నమ్మించేలా చేయడానికి, అలా అందరినీ నమ్మించడానికి ఏకంగా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్ట్రీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఒకసారి ఈ వీడియో చూడండి. Let's start with this very specific allegation of 5 fighter jets shot down. Where's the evidence for that, sir? It's all over the social media, on Indian social media, not on our social media. Their media has... The reason to talk to you today, sir, is not to talk about content all over social media. I'm sorry. It's not to talk about content all over social media. I'm asking you very specifically for the evidence, for the detail. For example, was any Chinese equipment used by Pakistan to down these Rafale jets, as I understand you are alleging them to be?
5 జెట్స్ని కూల్చేసామని చెప్తున్నారు కదా, మరి దానికి ప్రూఫ్ ఎక్కడా అని యాంకర్ అడిగితే సోషల్ మీడియాలో ఉంది చూసుకోండి అని అంటున్నాడు. అంటే పాకిస్తాన్ ట్రస్టెడ్ సోర్సెస్ సోషల్ మీడియా అనమాట. సోషల్ మీడియా న్యూస్లని చూసి నమ్మండి అని ఏడుస్తున్నాడు. సేమ్ ఇదే టైప్లో పాకిస్తాన్ మీడియా కూడా జెట్స్ క్రాష్ అయిన ఓల్డ్ వీడియోస్ అండ్ ఫొటోస్ని ఇప్పుడు పబ్లిష్ చేసి పాకిస్తాన్ చేతిలో ఇండియన్ జెట్స్ ఓడిపోయినట్లు ప్రాజెక్ట్ చేసిందనమాట. ఇదంతా ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అయిన కొన్ని గంటలకే స్టార్ట్ అయింది. ఈ న్యూస్లని ఇండియన్స్ చేత నమ్మించడానికి ఫేక్ అకౌంట్స్ని క్రియేట్ చేసి ఇండియన్ ఫ్లాగ్ని డీపీగా పెట్టుకొని ప్రౌడ్ ఇండియన్ అని బయోలో పెట్టుకొని మరి ఫేక్ న్యూస్లని స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటి అకౌంట్స్లో ఇప్పుడు నేను చూపిస్తుంది కేవలం సముద్రంలో నీటి బొట్టు అంత మాత్రమే. ఒకసారి ఈ ఇమేజ్ చూడండి. పాకిస్తాన్ మన రఫేల్ జెట్ని పేల్చేస్తే బూడిద మిగిలిందంట. పైలట్ చనిపోయాడంట. బట్ ఆ వీడియో ఫేక్ అనమాట. ఏప్రిల్ 16న పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ దేనివల్ల క్రాష్ అయ్యి కూలిపోయిన ఇమేజ్ అది. అంటే వాళ్ళ జెట్ కూలిపోయిందని కూడా మళ్ళాగా ప్రాజెక్ట్ జెట్ అని ట్రై చేశారు. జనరల్గా ఒక ఎయిర్ క్రాఫ్ట్ కనుక క్రాష్ అయితే దాన్ని ఏ గవర్నమెంట్ అయినా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. బట్ పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోతే దాన్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి వాడుకుంటుంది. అది మాత్రమే కాకుండా ఏప్రిల్ 2న జామ్నగర్లో మన ఇండియన్ జెట్ క్రాష్ అయిన ఇమేజెస్ని కూడా వాడుకొని ఆపరేషన్ సింధూర్కి కౌంటర్గా వాళ్ళు ఈ జెట్ని కూల్చేసినట్లు ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేశారు. ఇలాంటి న్యూస్లు కుప్పలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. IAF MiG-29 సెప్టెంబర్ 2024లో రాజస్థాన్లో క్రాష్ అయితే దాన్ని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ తర్వాత దాన్ని పేల్చేసాం అని చెప్తూ పాకిస్తాన్ తన అకౌంట్లో వేసుకుంది. ఇలా ఇండియాపై అటాక్ చేసి వార్లో లపాకీగాళ్లు గెలిచినట్లు వచ్చిన ఫేక్ ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్లో డ్రోన్స్ అటాక్ ఆన్ జలంధర్ ఉంది, 20 రాజ్ బెటాలియన్ అని అసలు ఎగ్జిస్టెన్స్లో కూడా లేని ఫేక్ ఇండియన్ ఆర్మీ ఉంది, రాజౌరిలోని ఆర్మీ బ్రిగేడ్ పై జరిగిన ఫిదాయిన్ అటాక్, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మిసైల్ అటాక్ కూడా ఉందన్నమాట. వీటిని సర్క్యులేట్ చేసి పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీని బీట్ చేసింది, ఇండియన్ జెట్స్ని పడగొట్టింది అని చెప్పి నమ్మండి అని ఏడుపు మొహం పెట్టిందనమాట. వీటితో పాటు ఇలా ఈ పాకిస్తాన్ ఇలా మన ఎన్నో జెట్స్ని కూల్చేసి పేల్చేసి బూడిద చేస్తుంది. కానీ అదంతా ఎక్కడ? సోషల్ మీడియాలో. It's all over the social media, on Indian social media, not on our social media. ఇలా వీళ్ళు సోషల్ మీడియాలో మన ఇండియన్ జెట్స్ని నాశనం చేసినట్లు వచ్చిన ఫేక్ న్యూస్లని చదువుకుంటూ వెళ్ళినా కానీ వీడియో లెంగ్త్ గంట దాటిపోయింది అనమాట. ఇలా ఈ లపాకీగాళ్ళు సోషల్ మీడియాలో ఓరకొక్కల్లా అరుస్తున్న ఫేక్ మాటలకి గాను మీకు చెప్తున్న నిప్పు లాంటి నిజం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ లపాకీగాళ్ళు ఇప్పటిదాకా వందల కొద్ది డ్రోన్స్ని మిసైల్స్ని మన మీదకి వేసినా కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వకుండా మొత్తాన్ని మన వాళ్ళు కాల్చిపడేశారు. సో మీకు ఎక్కడైనా ఇలాంటి న్యూస్లు కనిపిస్తే దాన్ని అస్సలు నమ్మకండి. ఈ పాక్ గాళ్ళు స్ప్రెడ్ చేసిన మిస్ఇన్ఫర్మేషన్లో హైలీ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ సెన్స్లెస్ థింగ్ ఏదైనా ఉందంటే అది ఇండియన్ సోల్జర్స్ పాకిస్తాన్ వాళ్ళకి భయపడి వైట్ క్లాత్స్ని పట్టుకొని భయపడ్డారు అనే న్యూస్ అనమాట. సెప్టెంబర్ 2019లో పాకిస్తాన్ సోల్జర్స్ని మనం చంపేస్తే ఆ బాడీస్ని రికవర్ చేసుకోవటానికి ఈ లపాకీగాళ్ళు వస్తూ వాళ్ళని కాల్చొద్దు అని చెప్పడానికి వైట్ క్లాత్స్ని ఊపుకుంటూ వస్తున్న వీడియో అది. దాన్ని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తూ పాకిస్తాన్ సోల్జర్స్కి భయపడి ఇండియన్ సోల్జర్స్ ఊపుకుంటూ వస్తున్నారు అని స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. దీంతోపాటు వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్న మరో ఫేక్ న్యూస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ తన జెట్స్ నుంచి కిందకి దిగుతూ పాకిస్తాన్ ఆర్మీ చేతికి చిక్కిందంట. ఈ ఫేక్ న్యూస్ని పట్టుకొని పాకీగాళ్ళు షేర్ చేస్తూ అభినందన్ తర్వాత మరొకరు అని షేర్ చేసి సునకానందం పొందుతున్నారు. ఆనందం పొందితే పొందారు, బట్ ఫేక్ న్యూస్ని చూసి ఆనందం పొందడం ఏంటంటే మీ దుంపలు దగ్గర. ఇంకో న్యూస్ ఏంటంటే మన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో AS కుమార్ అనే సైంటిస్ట్ ఉన్నాడంట. అతని నుంచి ఒక లెటర్ బయటకు వచ్చిందంట. ఆ లెటర్లో అతను మెన్షన్ చేసింది ఏంటంటే మన దగ్గర పవర్ఫుల్ మిసైల్ బ్రహ్మోస్ ఉంది కదా, సో దానిలో ఫెయిల్యూర్ మిసైల్ కాంపోనెంట్స్ ఉన్నాయంట, అది సరిగ్గా వర్క్ అవుదంట. బట్ ఇది ఫేక్. అసలు అలాంటి పేరు ఉన్న ఏ సైంటిస్ట్ కూడా రీసెర్చ్ సెంటర్లో లేడు అని మన ఇండియన్ గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసింది. అన్నిటికంటే దారుణమైన ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏంటో చెప్పనా, మన ఇండియన్ మిలిటరీ అంట అంబాలా ఎయిర్ బేస్ని యూజ్ చేసుకొని అమృత్సర్పై అటాక్ చేసి ఓన్ సిటిజన్స్ని ఎఫెక్ట్ అయ్యేలా చేసిందంట. ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే పాక్ గాళ్ళు కంగారులో వాళ్ళ దేశం గురించి అనుకుని ఈ న్యూస్ని స్ప్రెడ్ చేసి ఉంటారు. అలా వాళ్ళ దేశం గురించి థింక్ చేస్తూ స్ప్రెడ్ చేసిన ఇంకో ఫేక్ న్యూస్ ఉంది. మన ఇండియన్ సోల్జర్స్ పాకిస్తాన్ వాళ్ళకి భయపడి ఏడుస్తున్నట్లు ఒక వీడియోని వైరల్ చేశారు. బట్ ఆ వీడియోలో ఉన్న నిజం ఏంటంటే ప్రైవేట్ డిఫెన్స్ కోచింగ్ సెంటర్ నుంచి స్టూడెంట్స్ ఇండియన్ ఆర్మీలోకి జాయిన్ అయినప్పుడు ఆనంద బాష్పాలతో స్టూడెంట్స్ ఏడ్చిన వీడియో అది. चुप कर यार, ये दोनों साथ रहे तो रोते बहुत है।
अरे यार ये तो बहुत खतरनाक लग गया यार। ఇవే కాకుండా మన ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసినట్లు, జమ్మూ అండ్ కాశ్మీర్లో 2 నుంచి 3 రోజుల వరకు ఏటీఎంలు ఏవి పనిచేయవన్నట్లు న్యూస్లు కూడా స్ప్రెడ్ చేశారు. అలాగే ఈ లపాకీ గాళ్ళు మన మీద సైబర్ అటాక్ చేయబోతున్నట్లు, దానివల్ల 70% వరకు ఇండియాలో ఉన్న ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ పనిచేయకుండా పోతున్నట్లు ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేశారు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ గురించి కూడా చెప్పాలి. అదేంటంటే పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేయడంతో మన దగ్గర ఉన్న S-400 మిసైల్ డెస్ట్రాయర్ నాశనం అయిందంట. ఇది వాళ్ళు నిజంగానే మన మిసైల్ డెస్ట్రాయర్ని నాశనం చేశారు. బట్ కాకపోతే వెంటనే అలారం మోగింది, నిద్ర లేచారు, వెంటనే సోషల్ మీడియాలో మన S-400ని డెస్ట్రాయ్ చేసినట్లు న్యూస్ పెట్టారు. బట్ అది వాళ్ళ కళలో జరిగిందని మెన్షన్ చేయడం మర్చిపోయారు అంతే. ఎందుకంటే S-400ని వాళ్ళు డెస్ట్రాయ్ చేయాలంటే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బికాజ్ దీని రేంజ్ వచ్చేసి 400 మీటర్స్ వరకు ఉంటుంది. దీన్ని డెస్ట్రాయ్ చేయడానికి వచ్చిన ప్రతి మిసైల్ని కూడా కొన్ని కిలోమీటర్స్ దూరంలోనే పేల్చి పారదొబ్బిద్ది అనమాట. అంత సత్తా ఉన్న మిసైల్ డెస్ట్రాయర్ S-400. ఇది మనం రష్యా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాం. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, అది చూస్తే మీకు అర్థమై ఉంటుంది. మరి అలాంటి దాన్ని నాశనం చేసాం అని చెప్తున్నారంటే అది కళ కాకుండా మరేమవుతుంది చెప్పండి. ఇలాంటి లపాకీల కళలు, స్ప్రెడ్ చేస్తున్న ఫేక్ న్యూస్ క్యాంపెయిన్లు అన్నిటిని కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు క్విక్గా రెస్పాండ్ అవుతూ వాటిలో ఉన్న ఫేక్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ని తెలియజేస్తూ ప్రజలకి అవేర్నెస్ తీసుకొస్తూ ఉంది. బట్ ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ని జనాల్లోకి చాలా తొందరగా వెళ్తుంది. లైక్ ఒక సినిమా డైలాగ్ ఉంటుంది కదా, నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు మొత్తం తిరిగి వస్తుందని. సేమ్ అలాగే అనమాట. సేమ్ ఆ మోటోతోనే ఈసారి అథెంటిక్ న్యూస్ ఛానల్స్ నుంచి కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అని స్ప్రెడ్ చేస్తుంది. ఈ రోటర్స్ న్యూస్ ఏజెన్సీ అండ్ అల్ జజీరా న్యూస్ ఏజెన్సీలు కలిసి May 9న శ్రీనగర్ ఎయిర్పోర్ట్ దగ్గరలో 10 ఎక్స్ప్లోజన్స్ జరిగినట్లు ఒక న్యూస్ సర్క్యులేట్ చేశారనమాట. బట్ ఆ న్యూస్ ఫేకే. ఇలా ఫేక్ న్యూస్లని సర్క్యులేట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా వదిలిపెట్టలేదు వీళ్ళు. ఒకసారి ఈ వీడియో చూడండి. आज मैं वेश भर से क्षमा मांगने आया हूँ. हमने विचार किया था कि पाकिस्तान को 4 हिस्सों में बांट देंगे. हमने सोचा था कि पाकिस्तान को बिखेर देंगे, लेकिन आज हालात बिल्कुल उलट हो गए हैं. पाकिस्तान ने हमें ऐसा करारा जवाब दिया है कि हमारी अपनी ज़मीन पर बगावत के बीज बो दिए हैं. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జైశంకర్ గారు మాట్లాడినట్టు క్రియేట్ చేసిన వీడియో ఇది. ఈ వీడియోలో ఇతను లపాకీ గాళ్ళకి అపాలజీస్ చెప్తున్నట్లు క్రియేట్ చేశారు. ఇక్కడ దాకా చెప్పిన ఫేక్ ఇన్ఫర్మేషన్ అంతా ఎంతో కొంత నమ్మేలా ఉంది. బట్ జైశంకర్ గారు అపాలజీ చెప్పినట్లు సర్క్యులేట్ చేసిన వీడియో చూస్తే నమ్మేలా కాదు, 10 మంది కలిసి ఉమ్మేలా ఉంది. ఆయన మామూలుగానే సారీ చెప్పడు, అందులో పాకిస్తాన్కి పేక కోసినా కానీ సారీ చెప్పడు. ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. అయినా ఆ వీడియో క్రియేట్ చేశారంటే వాళ్ళని లపాకిస్తాన్ అని పిలవటంలో ఏ తప్పు లేదు. మీరు కూడా అవును అంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. సో ఇప్పటిదాకా చెప్పిన విషయాల ప్రకారం మీకు ఏమర్థమైంది? ఈ లపాకిస్తాన్ మనల్ని డైరెక్ట్గా ఎదిరించలేక మనల్ని ఎదిరించాలి అనే కోరికని, వాళ్ళ కళని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తూ ఆల్రెడీ ఇండియాపై గెలిచేసామని డబ్బా కొట్టుకుంటూ ఉంది కదా. దరిద్రం ఏంటంటే మన సీజ్ ఫైర్ అనౌన్స్ చేశాక, అఫ్కోర్స్ సీజ్ ఫైర్ బ్రేక్ కూడా చేశారులేండి. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో మేము గెలిచాం, ఇది పాకిస్తాన్ విజయం అన్నాడు. పాకిస్తాన్ ప్రజలు కూడా అది నిజం అనుకొని ర్యాలీస్ కూడా చేశారు. నిన్న వీడియోస్లో అడిగా వీడిని ఏ చెప్పుతో కొట్టాలని. నేను పారగాన్ ప్రిఫర్ చేస్తాను, ధర తక్కువ మనీకి ఎక్కువ అని చెప్పని. చాలామంది బాటా ప్రిఫర్ చేశారు. దట్ ఈస్ ఆల్సో గుడ్ చాయిస్. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇప్పటివరకు చూశారు కదా, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఒక న్యూస్ని చూసిన వెంటనే దాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అది నిజమా కాదా అనేది ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే మైండ్లో ఉంచుకోవాలి. మరి ఒక న్యూస్ కరెక్టా కాదా అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడ తెలుసుకోవాలి? తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కరెక్టేనా అని ఎలా తెలియాలి అని మీరు అడిగితే దానికి నా సమాధానం మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ సోర్సెస్తో కనెక్ట్ అవడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఫేక్ న్యూస్లని అంతమొందించే దిశగా స్టార్ట్ చేసిన క్యాంపెయిన్ అనమాట. దీంట్లో వైడ్ రేంజ్లో లపాకిస్తాన్ మన మీద స్ప్రెడ్ చేస్తున్న న్యూస్లో ఉన్న అబద్ధం ఏంటి, అసలు నిజాలేంటి అనేది అవేర్నెస్ ఇస్తుంది. ఇక్కడ మీరు ఒక డౌట్ అడగొచ్చు, ఇందాకటి నుంచి పాకిస్తాన్ మాత్రమే ఫేక్ న్యూస్లని స్ప్రెడ్ చేస్తున్నట్లు చెప్తున్నావు, మరి ఇండియా నుంచి ఫేక్ న్యూస్లు క్రియేట్ అవ్వట్లేదని. ఎందుకు అవ్వట్లేదు? కుప్పలు మామూలు కదా, కుప్పలు ఉన్నాయి. కొన్ని న్యూస్లు అయితే డైరెక్ట్గా నేషనల్ మీడియానే స్ప్రెడ్ చేస్తుంది. వాటిని నమ్మి మన పొలిటికల్ లీడర్స్ కూడా వాటిని స్ప్రెడ్ చేశారు. దాని గురించి డీటెయిల్డ్గా వీడియో చేస్తాను, మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ న్యూస్లు చూస్తే మీరు షాక్ కాదు, డబల్ షాక్ అయిపోతారు అనమాట. ఆ వీడియోలో 2 దేశాల్లో ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అవుతున్నాయి. మరి ఇండియాకి పాకిస్తాన్కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఆ వీడియోలో చెప్తాను. సో ఆ వీడియోని అస్సలు మిస్ కాకండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంటే ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వీడియో కాబట్టి చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం. సో దయచేసి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.
కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.